చిన్నప్పుడు నడవడానికి ఎంత కష్టమయ్యేది. ఏడాదిన్నర ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు ఏడాదిన్నర 2 ఏళ్ళ దాకా కూడా నడవకపోతే తల్లులు కానీ తండ్రులు కానీ ఎంత బాధపడతారు. మరి ఇవాళ మనం ఆలోచించకుండా ఎట్లా నడవగలుగుతున్నాం? చిన్నప్పుడేమో అదే ఆలోచన లేకపోతే నడవలేకపోయినాం, నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాం. ఇవాళ మనం ఆలోచన లేకుండా, కాన్షియస్నెస్ లేకుండా మనం ఆ పనులు చేస్తున్నాం. ఇవాళ గాలి వీసుకున్నప్పుడు మనం ఆలోచిస్తున్నామా అంటే అర్థమైంది. ఈ సబ్ కాన్షియస్ లెవెల్లో ఓకే ఆ యొక్క డిఎన్ఏ కాన్సెప్ట్ చెప్పినా కదా, ఆ యొక్క జామ గింజకెళ్ళి జామ చెట్టుకి లక్షణాలు వచ్చినట్టుగా మన తల్లిదండ్రుల నుంచి మన తల్లిదండ్రులకి వాళ్ళ లోపల బ్రెయిన్ లో ఉన్న లక్షణాలు, వాళ్ళ తాత లోపల ఉన్న లక్షణాలు, అట్లా 7 అందుకే పెళ్లి చేసేటప్పుడు ఇటు 7 తరాలు చూడాలి, అటు 7 తరాలు చూడాలి అంటే ఎందుకన్నారు? ఎందుకంటే నీ ముక్కు అనేది నీ తాతది ఏదో వచ్చి ఉంటుంది, అర్థమైందా? ఆ డిఎన్ఏలో లక్షణాలు వస్తాయి. సో ఆ డిఎన్ఏ ఎట్లా మారుతుంది? నీ యొక్క వంశపారంపర్యంగా. అందుకే జెనెటిక్స్ అంటే ఏంది? గదే